రెండవ సమూయేలు 1వ అధ్యాయము. దావీదు అమాలేకీలను హతము చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి పొందిన తరువాత అతడు సిక్లగులో 2 దినములు ఉండెను. 3వ దినమున బట్టలు చింపుకొని తల మీద బుగ్గు పోసుకొనిన ఒకడు సౌలు నొద్దకు దండులో నుండి వచ్చెను. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు నీవెక్కడ నుండి వచ్చితివని అడిగెను. అందుకు వాడు, ఇజ్రాయేల్ సైన్యంలో నుండి నేను తప్పించుకొని వచ్చి తిని అనెను. జరిగిన సంగతులేవో నాతో చెప్పమని దావీదు సెలవీయగా, వాడు జనుల యుద్ధమందు నిలవలేకపోయిరి, అనేకులు పడి చచ్చిరి. సౌలుకు అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీకెలాగూ తెలిసినది అని దావీదు వానిని అడుగగా, వాడిట్లనెను, గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తనకు వెనువెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు నా చిత్తము నా ఏలినవాడా అని నేనంటిని. నీవెవడివని అతడు నన్ను అడుగగా, నేను అమాలేకీయుడనని చెప్పి తిని. అతడు, నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది, కానీ తల తిప్పుట చేత నేను బహుబాధ పడుచున్నాను. నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపమని సెలవీయగా, ఇలాగు పడిన తరువాత అతడు బతుకుడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతడిని చంపి తిని. తరువాత అతని తల మీదనున్న కిరీటమును హస్త కంకణములను తీసుకొని నా ఏలినవాడనైనా నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నాను అనెను. దావీదు ఆ వార్త విని తన వస్త్రములను చిప్పుకొనెను. అతని యొద్దనున్న వారందరూ అలాగున చేసి సౌలును యోనాతానును యెహోవా జనులను ఇజ్రాయేలును ఇంటి వారిని యుద్ధంలో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రము వరకు ఉపవాసం ఉండిరి. తరువాత దావీదు నీవెక్కడ నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చిన వారిని అడుగగా, వాను ఇజ్రాయేలీల దేశమును నివసించు అమాలేకుడని ఒకని కుమారుడును అనెను. అందుకు దావీదు భయపడక, యెహోవా అభిషేకించిన వారిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తితివి. యెహోవా అభిషేకించిన వారిని నేను చంపితినని నీవు చెప్పినవే నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము కనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది అని వానితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి, నీవు పోయి వానిని చంపమనగా అతడు వానిని కొట్టి చంపెను. యూదా వారిని అభ్యాసము చేయవలని దావీదు సౌలుని గూర్చి అతని కుమారుడైన యోనాతానును గూర్చి ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపం సలిపెను. అది యాషారు గ్రంథమందు లిఖింపబడి ఉన్నదని ఎట్లనగా, ఇజ్రాయేలు నీకు భూషణమగు వారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి. ఆహాహా, బలాఢ్యులు పడిపోయిరి. ఫిలిస్తీన్ల కుమారులు సంతోషించకుండునట్లు, సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లు ఈ సమాచారము గాతులో తెలియచేయుడి. ఇష్కేలోను వీధులలో ప్రకటన చేయకుడి. గిల్బోవ పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవును గాక. బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను. తైలం చేత అభిషేకింపబడునని వారిదైనట్లు సౌలు డాలును పారవేయబడెను. హతుల రక్తము ఒలికింపబడకుండా, బలాఢ్యుల కొవ్వును పట్టకుండా యోనాతాను విల్లు వెనుక తీయలేదు. ఎవరిని హతము చేయకుండా సౌలు కత్తి వెనుక తీసినది కాదు. సౌలును యోనాతానును తమ బతుకునందు సరస్సులుగాను నెనరు గల వారుగాను ఉండిరి. తన మరణమందైనను వారు ఒకనికొకడు ఎడబాసిన వారు కారు. వారు పక్షిరాజు కంటే వడిగల వారు, సింహముల కంటే బలము కలవారు. ఇజ్రాయేలయ కుమార్తెలారా, సౌలును గూర్చి ఏడ్పుడి. అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింప చేసిన వాడు, బంగారు నగలు మీకు పెట్టినవాడు. యుద్ధ రంగము నందు బలాఢ్యులు పడి ఉన్నారు. నీ ఉన్నత స్థలములలో యోనాతాను హతమాయను. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయి యుద్ధ సన్నద్ధులు నశించిపోయి.